ఈ దేశాన్ని ఒక జలగలాగా పట్టిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం క్రియాహీనమైనటువంటి నిష్క్రియాపరమైనటువంటి అవివేకమైనటువంటి అసమర్థమైనటువంటి పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం వాళ్ళ జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశమని హైదరాబాద్లో మనం పెట్టింది. ఏమిరా అంటే ఏమీ లేదు. ఒక జాతీయ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ కార్యవర్గ సమావేశం పెడితే దేశమంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. హైదరాబాద్లో మనం కాదు, మొత్తం ఎంటైర్ కంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. గతంలో వీళ్ళు సాధించిన విజయాలేంటి, వాటిని ఏ కరువు పెట్టి చెప్తారు, ఫలితాలేంటి, దేశానికి కలిగిన ప్రయోజనాలేంటి, భవిష్యత్తులో విజన్ ఏంటి, ఏం చేయబోతున్నారు అని జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఒక సందేశం ఇస్తారు జాతికి. కానీ అటువంటిది ఏమీ లేదు, సున్నా, జస్ట్ నథింగ్. ఆ ప్రధానమంత్రి ఏం మాట్లాడిండో భగవంతునికే ఎరక, ఆయన ఆ కథ. ఇక ఆయనకు ముందు మాట్లాడిన మంత్రులు కొంతమంది కేవలం కేసీఆర్ని తిట్టి నోటి దూల తీసుకొని పోయింది తప్ప ఏ విషయంలో కూడా ఏం కూడా చెప్పినట్టు లేదు. నిష్క్రియాపరమైనటువంటి దీని తర్వాత నన్ను ఏమైనా చెప్తారేమో అని ఇప్పుడు 4-5 రోజులు ఆయన వెయిట్ చేసి చూడబట్టి ఏమీ లేదు. అనుకోకుండా గమ్మత్తుగా ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి యశ్వంత్ సిన్హా గారు వచ్చారు, మేము బలపరిచే అభ్యర్థి. ఆ సందర్భంలో మేము ఒక సమావేశం పెట్టుకున్నాం, అనవాయితీగా పెట్టుకున్నాం కాబట్టి పెట్టుకున్నాం. ఆ కోయిన్సిడెన్స్ అనుకోకుండా కోయిన్సైడ్ అయింది, రెండు వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశం, ఇటు మా సమావేశం. కోయిన్సిడెన్స్ ఉండే కాబట్టి ప్రధానమంత్రి గారు నేను కొన్ని ప్రశ్నలు అడిగిన, చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా అడిగినాను. నేను వీటికి మీరు సమాధానం చెప్పాలని అడిగిన. ఆయన అవలంబిస్తున్నటువంటి అవినీతి విధానాలు, దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలు, బీజేపీ అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రబలుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి కావు. అడిగినాం, ఏ ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పలే. ఆయన చెప్పలే, ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్పలే, ఆ సందర్భంగా మాట్లాడిన మంత్రులు చెప్పలే, ఏమీ చెప్పలే. ఏమి కారణం అనుకోవచ్చు మనము అంటే ఏమి లేదు, సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం, భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. చాలామంది ఆశిస్తారు, ప్రజలందరినీ కూడా ఆశోపాతులను చేశారు, మొత్తం దేశాన్ని. సరే, తెలంగాణకు వాళ్ళు చేసేదేం లేదు, వాళ్ళతో అయ్యేదేం లేదు, తెలంగాణ వచ్చిన కానించి వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, తెలంగాణ పుచ్చుకున్నదేం లేదు, ఏమీ లేదు. దేశానికి ఏం చేయాలి, తెలంగాణకి అయితే ఆయనతో కూడా ఏం చేయాలి. కాబట్టి తెలంగాణ గురించి కూడా వాళ్ళు చెప్పింది ఏమీ లేదు. అంతా ఒక రకమైనటువంటి బీటింగ్ అరౌండ్ బుష్ దాకా జరిగింది తప్ప దేశ ప్రజల పక్షాన మేము లేవనెత్తిన సమస్యల మీద కానీ, అడిగిన ప్రశ్నలకు కానీ సమాధానం చెప్పలేము, మేము అశక్తులము అని వాళ్ళ డోలతనాన్ని రుజువు చేసుకొని పోయింది. ఇక్కడ అంటే దేశ ప్రగతికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఒక దృక్పథం కానీ, ఒక అవగాహన కానీ, ఒక వ్యూహం కానీ, ఒక దార్శనికత కానీ బీజేపీ పార్టీ దగ్గర లేవు అని వాళ్ళు రుజువు చేసుకున్నారు. అంతకుమించి ఏమి లేదు. ఇంకా ఒక మాట మంచిగా చెప్పానంటే, వాస్తవంగా చెప్పానంటే, చాలా సులభంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పానంటే, మీకైతే తెలుసు, మీరు అందరికి సాక్షి, అందరికన్నా ఎక్కువ షార్ప్గా అన్ని విషయాలు గమనించేటోళ్ళు మీరు సాక్షులుగా ఉన్నారు. నేను అడిగిన యశ్వంత్ సిన్హా గారికి సంబంధించిన సభలో నేను క్లియర్గా అడిగిన, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొంతు చించుకొని గొంతు వగిలిపోయేటట్టు ఏ దేశంలో పతనం కానీ రూపాయి విలువ అతి భయంకరంగా భారత రూపాయి పతనమవుతున్నది ఏం కారణము? నేను అడుగుతున్న ఈ దేశంలో ముఖ్యమంత్రిగా నేను తెలుసుకోవాలనుకుంటున్నా,
అని చాలా గంభీరంగా మోడీ గారు అన్నారు. ఆయన అన్న సంగతి ఇప్పుడు నా దగ్గర వీడియో కూడా మీకు చూపిస్తా. ఉన్నదే దాన్ని పెట్టది. ఆయన ఎంత గంభీరంగా మాట్లాడినని మీరు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మీతో పాటు దేశం ప్రజలు కూడా చూస్తారు. కాబట్టి ఇట్లా చాలా వందల వీడియోలున్నాయి, రోజు చెప్తూనే ఉంటాము. సౌండ్ పెట్టాలి. గింతాల్చం అవుతుందా? पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती, क्या कारण है? हिंदुस्तान का रुपया पतला होता जा रहा है। ये जवाब देना पड़ेगा आपको, देश आपसे जवाब मांग रहा है। बस ये फैक्ट बाय 100% పక్కా నిజం కాదానండి. ఇప్పుడు భారతదేశం యొక్క రూపాయి విలువ ఇంత దరిద్రంగా 80 రూపాయల స్థాయికి ఎప్పుడన్నా పడిపోయిందా? ఇది మీ అవివేకమా, మీ అసమర్థతనా, మీ చాతగాంతనమా? దీనికి ఏం చెప్తారు మీరు జవాబు? దేశ ప్రజలకు చెప్పాలి కదా. యూ హ్యావ్ టు ఆన్సర్, యూ కెనాట్ ఎస్కేప్. ఏదో మరి డబ్బాలు రాళ్ళు పోసినట్టు లొడలో ఏదో 4 మాటలు అరిచిపోతాం, అట్లా కాదు కదా. ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే చాలా విషయాలని ఇట్లా నేను ఒక్క మాట సూటిగా అడుగుతున్నానండి, చాలా సూటిగా. 8 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ దేశానికి మీరు చేసిన ఒక్క మంచి పని ఏంది? మేము కూడా దేశంలో అంతర్భాగమే, మాకు తెలియదా? ఒక్కటన్నా ఏ రంగంలో చేశారండి? వ్యవసాయ రంగంలోనా, విద్యుత్ రంగంలోనా, మంచినీటి రంగంలోనా, సాగునీటి రంగంలోనా, ఏ రంగంలో చేశారు? ఎక్కడ చేయలే. సిగ్గుచేటు. ఎంత అసమర్థమైన పరిపాలన అంటే ఎనిమిది సంవత్సరాల సమయం సరిపోదానండి? నాకు అర్థం కాదు. ఇట్స్ ఎ వెరీ లాంగ్ టైం. మీ పరిపాలన యొక్క ఫలితం ఏంటంటే మొత్తం దేశం ఒక్క తెలంగాణ తప్ప బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ పవర్ పాలసీ, వర్స్ట్ పవర్ పాలసీ, దేశానికి మీ కరెంట్ ఇచ్చుడు చేత కాదు, సాగునీళ్ళు ఇచ్చుడు అయితే అసలే చేత కాదు, చివరికి మంచినీళ్ళు ఇచ్చే తెలివితేటలు కూడా లేవు మీ ప్రభుత్వానికి. లేని సృష్టించి మిమ్మల్ని వాళ్ళు అడుగులేరు కదా. దేశంలో 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, గవిత్రులు కూడా శాత కదా. ఇంకా మీది లొడలొడలొడలో మాటలు మాట్లాడగానే గొప్ప పరిపాలన అనుకోన్నా. ఇక్కడ పిచ్చోళ్ళు ఉన్నారా? ఎక్కడ లేవండి మంచినీళ్ళు? ఎక్కడ లేవు. చివరికి రైట్ అండర్ ద నోస్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వేర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, వేర్ ది మైటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిట్స్, నేషనల్ క్యాపిటల్ అనే దిక్కులేవు మంచినీళ్ళు. దేశ రాజధానిలోనే కరెంటు కోతలు, దేశ రాజధానిలోనే మంచినీళ్ళ కొరత. ఇది మీ గొప్ప పరిపాలన. వాస్తవం కాదా? ఇదేమన్నా అబద్ధమా? జాతీయ కార్యవర్గ సమావేశం ఏమి చెప్పచ్చు కదా పాలసీ? ఏమి లే, వాటితే లొడలోడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అడ్డమైనటువంటి కారుకూతలు కూసి రాజకీయ ప్రసంగాలు చేసిపోతారా? జాతీయ సి వాట్ షుడ్ బి ది ఆఫ్ షూట్ ఆఫ్ ఏ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఆఫ్ ఏ నేషనల్ పార్టీ?
పీపుల్ ఎక్స్పెక్ట్ సో మచ్ ఇదా దేశాన్ని నడిపే మీ సమర్థత? కరెంట్ ఇయ్యరాదు, మంచినీళ్ళు ఇయ్యరాదు, ఎప్పుడు లేనంత హయ్యెస్ట్ లెవెల్కు నిరుద్యోగం పెరిగిపోయింది. వాస్తవం కదా? 8.3%. సంవత్సరానికి 1,30,00,000 ఉద్యోగాలు కోల్పోతారా? ఇదే నాకు అర్థం కాదు. సాధించింది ఏమీ లేదు. ఒకటి చెప్పాలి ఉంటే వట్టిగా అరవటం, పెడబొబ్బలు పెట్టడం కాదు. ఇంక పోయి మీరు హైదరాబాద్ వచ్చావా? నాకు అర్థం కాదు. రాంగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి దానిలో ఒక 20% అని జరుగుతుందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? 20%, 10% పోని. మీ మహత్తరమైనటువంటి మీ పరిపాలనకు, మీ తెలివితేటలకు, ప్రజలకు మీరు చేసే సంక్షేమానికి, దేశ అభివృద్ధికి మీ యొక్క తెలివి తక్కువ విధానాల వల్ల, మీ అసమర్థత వల్ల నాశనం పట్టించిన దేశాన్ని. ద్రవ్యోల్బణం పెరుగుదలను ఆపలేరు మీరు. ధరల పెరుగుదలను ఆపడం చేత కాదు. రూపాయి పతనమవుతుంటే దాన్ని అరికట్టడం మీకు చేత కాదు. నిరుద్యోగం పెరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయడం చేత కాదు. మరి ఏం చేతనైతుంది నాకు అర్థం కాదు. బట్టి లొల్లిపెట్టుడు చేతనవుతుంది. అడ్డం పొడవంతా మాట్లాడు. అద్భుతమైన ప్రగతి, మీతో రెండింతల ప్రగతితో పోయేటువంటి రాష్ట్రం. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తిట్టిపోతారు. ఇది మీ తెలివా? మీ సంస్కారమా? నేషనల్ పర్ క్యాపిటా ఎంతనండి? తెలంగాణ పర్ క్యాపిటా ఎంత? 4వ వంతు కాదు. మన దానిలో చారాన పనిచేసిన వచ్చి మనకు చెప్తారట నీతి. మనం వినాలి, విని తరించాలి. బాగలేదా రాహుల్ ఇది? చిన్నదాంట్లో పోలిస్తే ఇంకా సిగ్గుపోతుంది. పర్ క్యాపిటా అందరికన్నా ఎక్కువ సిక్కింది ఎక్కువ తెలుసా? జిఎస్డిపి గిట్ట సిక్కింతో పోలిస్తే ఆత్మహత్య చేసుకోవాలి. ఇక కంట్రీలో నంబర్ 1 సిక్కిం. ఇప్పుడు తక్కువ జనాభా కదా, 6 లక్షలే ఉంటుంది కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా. అట్లా తమిళనాడు ఎంత ఉంటుందండి? బీజేపీ ఇతర ప్రభుత్వం ఉంది, చాలా ఎక్కువ ఉంటుంది. 2,56,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటా. అంటే బీజేపీ పాలించే రాష్ట్రాలకు నాన్ బీజేపీ రాష్ట్రాలకు పోల్చి చూస్తే ఇప్పుడు కేరళ నాన్ బీజేపీ ఉంది, కేరళ ఎక్కువ ఉన్నది. తమిళనాడు నాన్ బీజేపీ ఉన్నది, తమిళనాడు ఎక్కువ ఉన్నది. తెలంగాణ నాన్ బీజేపీ ఉన్నది, తెలంగాణ ఎక్కువ ఉన్నది. ఢిల్లీ నాన్ బీజేపీ ఉన్నది, ఢిల్లీ ఎక్కువ ఉన్నది. అన్ని బీజేపీ రాష్ట్రాలు ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల కన్నా తక్కువ ఉన్నాయి. మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ అన్నీ తక్కువనే ఉన్నాయి. మరి ఏ ఇంజన్ మారాలిగా? ఇప్పుడు మారవలసిన ఇంజన్ ఏంది? డెఫినెట్గా ఢిల్లీ ఇంజన్ మారాలి, ఈ రాష్ట్రాల ఇంజన్ మారాలి, నాన్ బీజేపీ గవర్నమెంట్ రావాలి. అది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు మంచిగా ఉన్న ఇంజన్ తీసేసి చెడిపోయిన ఇంజన్ తెచ్చుకుంటాడా? తెలివి తక్కువ. పవర్ఫుల్ ఇంజన్ ఉండగా వీక్ ఇంజన్ తెచ్చుకుంటాడు ఎవడన్నా? 40 HP ఉన్నాడు 50 HP ట్రాక్టర్ తెచ్చుకుంటాడు, కానీ 50 HP ఉన్నాడు 40 తెచ్చుకుంటాడు ఎవడన్నా? డెఫినెట్లీ తెలంగాణ 100 HP, మీరు సగం అంటే 50 HP మీ బీజేపీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.